హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంది గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆర్య షాక్లో జాండే. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. జాండే అయితే తన ఫోన్లో సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆనంది కోసం ఇంటికైతే వస్తాడు. ఇంట్లో అన్ని గదులు వెతుకుతాడు, కానీ ఆనంది మాత్రం ఎక్కడా కనిపించదు. ఇదేంటి, సీసీ ఫుటేజ్ చూస్తే ఆనంది రాజనందిని గదిలోనే ఉన్నట్టు కనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎక్కడా కూడా కనిపించడం లేదేంటి, అసలు ఆనంది ఏమైపోయింది అంటూ జాండే అయితే ఆలోచిస్తూ ఇక బయటికి అయితే వచ్చేస్తాడు. ఇక ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా జాండే కారులో అయితే ఆనంది ఉంటుంది. ఇక కారులో ఆనందిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జాండే. ఏంటానంది, నువ్వు కారులో ఎప్పుడొచ్చావు, అసలు నా కారులోకి నువ్వెందుకు వచ్చావు అంటూ ఇక జాండే అడగగానే, నేను కూడా ఆఫీస్కి రావాలి అనుకుంటున్నాను, నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళండి అంటూ ఇక ఆనంది అయితే చెప్పడంతో ఇక జాండే అయితే అన్ని నిజాలు తెలుసుకోవాలి అంటే ఆనంది ఏం చేస్తుందో, అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియాలి అంటే ఆనంది దగ్గరే ఉండాలి. ఈరోజు ఆఫీస్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా నిజాలు ఏంటో తెలుసుకోవచ్చు అంటూ జాండే అయితే సరే అమ్మా, నేను ఆఫీస్కి తీసుకువెళ్తాను అంటూ ఇక ఆనందినైతే ఆఫీస్కి తీసుకుని వస్తాడు. ఇక ఆనంది రావడం చూసిన అభి అయితే, ఇదేంటమ్మా, ఇంటి దగ్గర ఆనందితో చాలా ఇబ్బందిగా ఉంటుందనే కదా మేము కూడా ఆఫీస్కి వచ్చాము, ఆనంది ఇక్కడికి కూడా వస్తే ఇక మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటూ అభి అనగానే, చూడండి తప్పమ్మా, తను ఎవరో తెలియదు, తను వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత తను ఎలాగో వెళ్ళిపోతుంది కదా, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి అంటూ అను అయితే చెప్తుంది. సరే అమ్మా, నీ కోసం ఒప్పుకుంటున్నాము, కానీ ఆనంది మాత్రం త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, తనతో మేము ఆడుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది, తను మమ్మల్ని అసలు లెక్క చేయడం లేదు అంటూ పిల్లలైతే చెప్పడంతో అను అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జాండే అయితే ఆనందిని తీసుకువెళ్ళి ఆఫీస్ రూమ్లో అయితే కూర్చోబెడతాడు. ఇంతలో మీటింగ్ ఏర్పాట్లు చేయడంతో ఆర్య, అను, జాండే అందరూ కూడా మీటింగ్ హాల్కి అయితే వెళ్ళిపోతారు. ఇక ఆనంది అయితే ఆఫీస్ రూమ్లో మొత్తం తిరిగి చూసుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఫైల్స్ మీద అయితే రాజనందిని అని సంతకం చేసి పక్కన పెడుతుంది. ఇంతలో ఆనంది అయితే బయట ఆడుకోవడానికి వెళ్ళగానే ఇక ఆర్య, జాండే అయితే ఆఫీస్ రూమ్లోకి వస్తారు. ఇక ఆ ఫైల్ మీద సంతకం చూసి ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, రాజనందిని సంతకం ఎవరు పెట్టారు, అసలు ఈ ఫైల్ ఎక్కడికి ఎలా వచ్చింది అంటూ ఆర్య అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఇంతలో జాండే అయితే తన సెల్ ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండగా ఇక ఆనంది ఆఫీస్ రూమ్లో ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం అయితే వస్తుంది. ఇక అది చూసిన ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదేంటి, అను మీదే కదా రాజనందిని ఆత్మ ఆవహిస్తుంది, అది అష్టమి రోజు మాత్రమే, కానీ ఆనంది ఒంటి మీద కూడా రాజనందిని ఆత్మ ఎందుకు ఆవహిస్తుంది, అసలు ఆనందికి రాజనందినికి సంబంధం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ ఆనంది ఎవరు, ఎలా తెలుసుకోవాలి అంటూ ఇక ఆర్య అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జాండే అయితే, ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది ఆర్య, లేకపోతే రాజనందిని ఆనంది ఒంటిలోకి ఆత్మ ప్రవేశించదు, అలా ప్రవేశించింది అంటే ఆనందికి మీకు తప్పకుండా ఏదో సంబంధం ఉండే ఉంటుంది, అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటూ జాండే చెప్పగానే ఇంతలో నీరజ్ కూడా, అవును దాదా, ఆ అమ్మాయిని చూస్తుంటే ఎందుకో మనకి కావలసిన అమ్మాయిలాగే అనిపిస్తుంది, అది మన ఇంటిలోనే చేరింది అంటే ఖచ్చితంగా మనకి ఆనందికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది, అది తప్పకుండా తెలుసుకోవాలి దాదా అంటూ నీరజ్ కూడా చెప్తాడు. ఇక ఇంతలో ఆర్య పని మీద బయటికి వెళ్తూ ఉండగా జోగమ్మ అయితే ఎదురవుతుంది. ఇక ఆర్యని చూడగానే,
నువ్వు ఎవరైతే నీకు సంబంధం లేదు అనుకుంటున్నావో అదే నీ రక్త సంబంధం. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు తెలుసుకునే టైం వచ్చింది. ఈరోజే నీకు ఆ నిజం తెలుస్తుంది. నువ్వు ఎక్కడైతే నీ పిల్లల్ని దూరం చేసుకున్నావో అక్కడే ఆ నిజం దాగి ఉంది అంటూ జోగమ్మ చెప్పగానే ఆర్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆలస్యం చెయ్యకు, నిజం తెలుసుకునే టైం సమీపించింది. నువ్వు నీ ప్రయత్నం తొందరగా చెయ్యి. ఆ ఎల్లమ్మ సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఎల్లమ్మ ఉదో ఉదో అంటూ జోగమ్మ అయితే చెప్పి వెళ్ళిపోవడంతో ఆర్య అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ నాకు ఈ నిజం తెలుస్తుంది? ఆనంది ఎవరో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆర్య అయితే ఆలోచిస్తూ ఉండగా ఆర్యకైతే ఒక ఆలోచన వస్తుంది. ఆనంది నా రక్త సంబంధం అని జోగమ్మ చెప్పింది. ఖచ్చితంగా తనకి నాకు రక్త సంబంధం ఉంటే అది తెలుసుకోవాలి అంటే డిఎన్ఏ టెస్ట్ ద్వారానే బయటపడుతుంది అంటూ ఆర్య అయితే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. ఇక డిఎన్ఏ టెస్టులో ఆనంది తన కూతురు అని తెలియడంతో ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆనంది నా కూతురు అయితే మరి అఖి ఎవరు అంటూ ఆర్య అయితే ఆలోచిస్తూ అఖి అభి పుట్టిన హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇక అక్కడ డాక్టర్ని అయితే నిలదీస్తాడు. నాకు నిజం చెప్పండి, లేకపోతే మీరు చాలా తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. మీరు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు నిజం తెలిసింది. ఆనంది నా కూతురే అని. అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఇక ఆర్య అయితే డాక్టర్ని నిలదీయగానే ఇక డాక్టర్ అయితే జరిగింది మొత్తం చెప్తాడు. అను మేడం డెలివరీకి జాయిన్ అయినప్పుడు మొదటిసారిగా ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టిన వెంటనే ఛాయాదేవి మానసి వాళ్ళు ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత అను మేడంకి మళ్ళీ అమ్మాయి అబ్బాయి పుట్టారు. ఆ ముగ్గురు పిల్లలు మీ పిల్లలే. ఆ రోజు నేను గనక నిజం చెప్తే నన్ను చంపేస్తాను అని బెదిరించారు. ఆ రోజు మీకు పుట్టింది ఆ ఒక్క అమ్మాయే అనుకుని వాళ్ళు మీకు దూరం చేశారు. కానీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. ఇదే జరిగింది. మీకు ఈ నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నా కుటుంబాన్ని నాకు ఎక్కడ దుర్మార్గులు దూరం చేస్తారో అన్న భయంతోనే ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను తప్ప డబ్బు కోసమో వేరే ఉద్దేశంతోనో ఈ నిజాన్ని మీ దగ్గర దాయలేదు. నన్ను క్షమించండి ఆర్య సార్. ఇన్ని రోజులుగా ఈ నిజాన్ని నాలో నేనే దాచుకుని సతమతం అయిపోతున్నాను. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోగలిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మీ అమ్మాయిని మీరు దగ్గరికి చేర్చుకోండి అంటూ డాక్టర్ చెప్పడంతో ఇక ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మానసి ఛాయాదేవి ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా? నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తారా? అసలు రాజనందిని ఎందుకు ఆనంది ఒంటిలోకి వస్తుందో అనుకున్నాను. అనుకి పుట్టిన అమ్మాయి ఆనంది కాబట్టి రాజనందిని ఆనంది ఒంట్లోకి వస్తుంది అంటూ ఇక ఆర్య అయితే గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు. ఇంతలో జాండే అయితే వస్తాడు. ఏమైంది ఆర్య, ఏం జరిగింది? అసలు ఆనంది ఎవరో నిజం తెలుసుకున్నావా అంటూ జాండే అనగానే తెలుసుకున్నాను జాండే. ఆనంది కూడా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే. కానీ ఆ ఛాయాదేవి మానసి కుట్ర వల్ల ఆనంది చిన్న వయసులోనే దూరం అయిపోయింది. అను కూడా తనకు పుట్టింది ఇద్దరు పిల్లలే అనుకుని అభిని ఎంతో ప్రేమగా పెంచుకుంది. కానీ ఆనంది ఇప్పుడు తన కూతురని తెలిస్తే అను కూడా చాలా సంతోషపడిపోతుంది అంటూ ఇక ఆర్య అయితే చాలా ఆనందపడతాడు. ఇక ఈ నిజమంతా తెలుసుకున్న జాండే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఆర్య నువ్వు చెప్పేది? ఆనంది నీ కూతురా అంటూ జాండే అయితే షాక్లో ఉండిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే మా వీడియోని ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.